హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము జనవరి 10 వైకుంఠ ఏకాదశి రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయవాకండి. మరి అవేంటియో చూద్దాము. సంవత్సరంలో అన్ని ఏకాదశుల కంటే ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరు మీ ఇంటికి దగ్గరలో ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకోండి. ఎవరైతే ఈ రోజున ఇలా స్వామివారిని దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతా విష్ణుదేవుడి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ధనం పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశి ఉన్న రోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజున ఉపవాసం అంటే 3 కోట్ల దేవతలకు ఉపవాసం ఉన్నంత పుణ్యం కలుగుతుంది. అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండండి. మామూలుగా ఉపవాసం ఎలా ఉండాలంటే, ఆ రోజంతా ఆహారం తినకుండా మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇలా ఉపవాసం ఉండటం చాలా కష్టం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు పాలు, పండ్లు లేదా ఉడకబెట్టని పదార్థాలు స్వీకరించవచ్చు. అయితే చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రము ఉపవాస నియమాలు వర్తించవు. వీళ్ళు ఉపవాసం బదులు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే ఇలా పూజ చేయండి. ఖచ్చితంగా మీకు విష్ణుదేవుడి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేయాలి. ముఖ్యంగా మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు అంటే అష్టదళ ముగ్గు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ అష్టదళ ముగ్గు, స్వస్తిక్ గుర్తు మీ ఇంటి ముందు వేసుకోండి. తర్వాత మీ పూజ గదిలో ఉన్న విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో, తులసి దళాలతో అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామికి తులసి దళాన్ని సమర్పించండి. వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే చాలా ఇష్టం. ఈ రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. తర్వాత స్వామివారి పటం ముందు 2 పిండి ప్రమిదలను పెట్టి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని కానీ, నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ 21 సార్లు జపించాలి. పూజ అనంతరము స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ధూపదీపం సమర్పించాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళాలి. ఇంటి యజమాని విష్ణు ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ 8 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపైన విష్ణుదేవుడు, లక్ష్మీదేవిల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుదేవుడి ఆలయంలో 2 లేదా 4 లేదా 6 లేదా 8 ప్రదర్శనలు చేయాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపలను పువ్వులతో అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. పైన చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకోండి. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు విష్ణు ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారం గుండా విష్ణుదేవుణ్ణి దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున చేసే విష్ణు పూజ, గీతాపారాయణము, గోవింద నామస్మరణ, శ్రావణ శ్రవణము పఠించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ చేయలేని వారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీరు చేయాలనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి అవుతుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహం మీ పైన ఉంటే మీ సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే
ముక్కోటి దేవతలకు ఆహారం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఎవరైతే ఈ రోజున ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఈ రోజున ఉపవాసం ఉండే వాళ్ళు మంచం పైన కూర్చోకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈరోజు తులసి మాలతో ఎంత వీలైతే అంత వెంకటేశ్వర స్వామిని జపిస్తూ ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఎవరైతే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్కను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారో వాళ్ళకున్న అష్ట కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళకి రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలను పొందగలరని కోరుకుంటున్నాము. ఇంకా ఎంతో ముఖ్యమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి. చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఏదో ఒక రంగుల్లో డ్రెస్ వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మరి చాలామంది స్త్రీలు ఈరోజు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కానీ ధరించి గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహము మనపైన కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తుంది. కష్టాలు కూడా పోతాయి. భగవంతుణ్ణి మనం ఈ విధంగా పూజిస్తే మనకి భర్త ఆయుష్ పెరుగుతుంది. నూరేళ్ల సౌభాగ్యంతో ఉంటారు. భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. ఈరోజు ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరించడం వల్ల వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారు ఒకరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా పింకు రంగులో ఉండే దుస్తులు ధరించటం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహము మనకు లభిస్తుంది. ముఖ్యంగా మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఇక గాజులు ఏ రంగులో ఉండేయో వివరించాలంటే ఎరుపు లేదా గ్రీన్ 3 రంగుల్లో ఉండే ఏయో ఒక రంగు గాజులను అయినా సరే మీరు ధరించవచ్చు. ఈరోజు ఈ రంగుల్లో ఉండే గాజులను ధరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది. ముఖ్యంగా మీకున్న కష్టాలన్నీ కూడా పోయి సౌభాగ్యం సిద్ధిస్తుంది. కన్ని సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అపార ఐశ్వర్య యోగము కలుగుతుంది. ఇక ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకొని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించటం వల్ల మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది.